అనగనగా సీతాపురం అనే గ్రామంలో రమేష్ మరియు సురేష్లు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అయితే ఆ రమేష్ అన్నగారి యొక్క భార్య సీతమ్మ చాలా తిడుతూ ఉంటుంది ఎప్పటికీ. బాగానే కూర్చున్నారండి, నాకు తెలుసు మీరు ఇలా కూర్చుంటారని. మీ తమ్ముడి గారిని చూసారా ఒక్కసారైనా? వాడు రోజు పనికి వెళ్తున్నాడు అనుకుంటున్నారు. తెలుసులేవే, నాకు తెలియకపోవడం ఏంది? వాడు రోజు వెళ్తున్నాడు కదా. అయినా వాడిపై నువ్వు ఎప్పుడూ ఉసురు పోసుకుంటావేంది? మేము ఇద్దరం కలిసి ఉండడం నీకు నచ్చదా? వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి పని చేసుకో, నీ పని ఓకేనా అని చెప్తాడు మన సురేష్. అంతటితో ఆమె ఇంట్లోకి వెళ్తుంది. ఆమె వెళ్ళడంతో ఓ రైతు వస్తూ ఉంటాడు ఇంట్లోకి వచ్చిన రైతుని పలకరిస్తాడు. సీతయ్య బాగున్నారా అనగానే, బాగుండడమో ఏముండడమో, మీ తమ్ముడి గారు చేసిన పనికి ఇలా ఉన్నానులేండి. అయినా మీ తమ్ముడు నా దగ్గర 3 రోజుల క్రితం పనికి ఒప్పుకున్నాడు, ఒకరోజు వచ్చాడు, ఈరోజా ఇక రాలేడు. ఏం చేస్తాడో మీ తమ్ముడు మీకే తెలుస్తుంది అంటాడు. అవునా, నాకు తెలియదండి, మీరు చెప్పిన విషయం ఏది కూడా నాకు తెలియదు అని అంటాడు. వాడు వస్తాడు కదా ఇంటికి, వచ్చాక నేను మందలిస్తాను, ఇక మీరు వెళ్ళండి, ఇంకొకసారి ఇలా జరగదని అంటాడు. అంతటితో ఆ మాటలు విన్న సీత ఇంట్లో నుంచి వచ్చి రమేష్ గారి దగ్గరికి వస్తుంది. రమేష్ గారి దగ్గరికి రాగానే ఇక మనోడు అంటాడు, ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. చూశారు కదా సీతయ్య మాటలు, ఎలా చేశాడో మీ తమ్ముడు. 3 రోజులకు పనిపోతాడు, 3 రోజులు పనిపోడు. ఇలా పనికి వెళ్ళకపోవడంతో అందరూ మీ తమ్ముణ్ణి అయితే మన పని దొంగ అని అంటున్నారు. ఇక మన సురేష్ గురించి వచ్చేస్తే, సురేష్ ఒకరోజు పని చేశాడు కాబట్టి ఇక ఆరాం కూర్చున్నాడు ఒక చెట్టు కింద. సురేష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అక్కడికి ఎవరో రైతు అనుకుంటా అక్కడికి వస్తూ ఉంటాడు సురేష్ దగ్గరికి ఏదో పని మీద. సురేష్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, బాబు సురేష్, ఏం చేస్తున్నావు ఇక్కడ? అయితే నాకు పనుంది, చేసి పెడతావా? నాకు అర్జెంటుగా టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది అని అంటాడు. బాబాయ్, నేను పని అయితే చేయను, ముందే చెప్తున్నాను. ఒకరోజు పని చేస్తే నాకు ఒక్కరోజంత విశ్రాంతి కావాలి, నీకు తెలుసు కదా. పని తప్పకుండా వేరేదైనా ఉంటే చెప్పు అని అంటాడు. అలా కాదురా, నా భార్యకు ఒంట్లో బాగాలేదు, టౌన్కి వెళ్ళాలి. నా దగ్గర ఓ ఆవు ఉంది, నీకు తెలుసు కదా. ఆ ఆవుని చూస్తూ ఉండు, ఆ ఆవు కొద్దిగా గడుసుది అని అంటాడు. అయితే సరే, ఆ ఆవుని తీసుకురా అనగానే ఆ రైతు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆవుని తీసుకొస్తాడు ఆ సురేష్ దగ్గరికి. ఆ ఆవు చాలా చక్కగా ఉంటుంది, మేస్తూ ఉంటుంది ఆ ఆవు. ఆ ఆవుని తీసుకొచ్చిన ఆ రైతు ఇలా వచ్చి అంటాడు, బాబు సురేష్, ఈ ఆవు చెప్పాను కదా చాలా గడుసుదని అని అనగానే, సరే బాబాయ్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అమ్మగారికి మంచిగా వైద్యం చేయించు, సరేనా అని అంటాడు. సరేరా, కానీ ఈ ఆవుతో జాగ్రత్త, ఆవు మాయమైపోయినా మాయమైపోతుంది, ఎందుకంటే ఆవు చాలా గడుసుది, చెప్పాను కదా అని అంటాడు. అనగానే సరే అని చెప్పి విశ్రాంతిలో మునిగి ఏదో మైకంలో ఆలోచిస్తూ ఉంటాడు. బాబాయ్ వెళ్ళిపోగానే ఆ ఆవు కూడా మాయమైపోతుంది. ఎక్కడికో తెలియదు, ఎవ్వరికీ కూడా తెలియని విధంగా ఆ ఆవు మాయమైపోవడంతో టౌన్కి వెళ్ళిన బాబాయ్ గారు వస్తాడు. అరే బాబు, ఏం చేస్తున్నావు? ఆవు ఎక్కడికి వెళ్ళిపోయింది చూసావా? ఆవు ఇక్కడ లేదురా అని అంటాడు. ఏ మైకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావురా బాబు? సురేష్ అని అరుస్తూ ఉంటాడు. ఆ మైకంలో నుంచి ఒక్కసారిగా చలుక్కున లేస్తాడు మన సురేష్ లేచి బాబాయ్కి అంటాడు, బాబాయ్, ఇక్కడే ఉండే ఆవు నేను చూస్తూనే ఉన్నాను బాబాయ్ అంటాడు. నేను చెప్పాను కదా
అనగానే నేను కూడా చెప్పాను కదా బాబాయ్, ఒకరోజు పని చేస్తే ఇంకొక రోజు నేను పని చేయనని, అయినా సరే బలవంతం పెట్టి మరీ చేపించావు అని అంటాడు. సరే సరే అదంతా కాదు కానీ నాకు ఇప్పుడు ఆవు కావాలి, ఆవు లేనిది నా జీవనాధారం అనేది లేదురా అని అంటాడు ఆ బాబాయ్. బాబాయ్ మాటలు విన్న ఆ సురేష్ ఇలా అంటాడు, సరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను ముందే చెప్పాను తెలుసు కదా, ఇంతటితో నన్ను వదిలేయి అని ఆ సురేష్ ఆ రైతుకి అంటాడు. ఇద్దరు కలిసి ఆ ఆవుని వెతకడానికై వెళ్తారు. మాయమైపోయిన ఆవు దొరికిందా లేదా చూడడానికై పార్ట్ 2 చూడగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.